సో నమస్తే అన్న. నమస్కారం సార్. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఎండ్రాల నుంచి వచ్చాము, తాడవాయి మండలం, కామారెడ్డి జిల్లా. ఎందుకోసం వచ్చారు? కేసీఆర్ ప్రభుత్వం రావాలని మళ్ళీసారి రావాలని కోరుతున్నాం. ఈ రేవంత్ రెడ్డి వచ్చి 15 నెలలు అయినా కానీ ఎక్కడ దక్కనే పోయింది కాబట్టి ఆ పథకాలన్నీ బంద్ అయినాయి. కళ్యాణ లక్ష్మి అని చెప్పిండు, 1,00,000 రూపాయలు తులం బంగారం అని చెప్పిండు. ఆ పెట్టుకున్న 1,00,000 రూపాయలు లేవు, తులం బంగారం లేదు, దరఖాస్తు ఫారం లేదు, అది లేదు, ఇది లేదు, ఏం లేదు. అంటే మరి ఈ 16 నెలల పాలన చూస్తున్నారు, గతంలో కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలన చూసారు, ఏది బాగుంది మరి? ఆ కేసీఆర్ పాలనే బాగుంది. ఏం చేసిండు కేసీఆర్? కేసీఆర్ రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాది ముబారక్ కానీ ప్రతి ఒక్కటి మాత్రం ముందుగానే ఇచ్చాడు. చాలా బాగుంది. ఒకటి ఇస్తే నేను 2 ఇస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తుండే కదా మరి. అది మాటలే ఉన్నాయి, 6 గ్యారంటీలు అన్నారు, ఒక్కటి కూడా పూర్తి కాలేదు. అది వేస్టే ఉంది రేవంత్ రెడ్డి పాలన. అది ఇందిరామిన్లు అన్నాడు, అది ఆశ బాగా చెప్పిండు. మహిళలకు 2,500 అన్నాడు, గ్యాస్ ఫ్రీ అన్నాడు, ఏది లేదు, అన్ని సున్నా అయిపోయినాయి. 6 నెలల పాలన ఎట్లున్నది, గతంలో కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలన ఎట్లున్నది? 10 ఏళ్ల పాలన మంచిగా ఉండి 16 నెలల పాలనకే ఇంత బాధ వచ్చి ఈడి దగ్గర తస్తున్నాం. ఏం బాధ వచ్చింది నీకు మరి? ఏం బాధనా, కరెంటు మరేం చేసిండే, కరెంటు ఉచితమని అయితే 5 గంటల 4 గంటలకే కథం, 12 గంటల దాకా మరి రాచెల్లేదు. 12 దాకా కరెంట్ వస్తుంది, 12 దాకా రాకతేకది. అంతే, మాకు ఇబ్బంది, రైతుకి ఇబ్బంది అవుతుంది. కరెంట్ లేదని ఎన్నేళ్ళు ఉంటాయి మరి? ఎన్నేళ్ళు ఉంటాయి? నేను ఉంటా 62, 61. పెన్షన్ వస్తుందా లేదా మరి? పెన్షన్ వస్తుంది. ఎంత వస్తుంది? 2,000 వస్తుంది. 4,000 ఇస్తా అన్నాడు కదా. పీకి ఇస్తాడని నేను కట్టుకుంటాను, అడు పీకి ఇస్తాడని నేను కట్టుకుంటాను. సో మరి ఇప్పుడు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఎట్లుండే మరి? అదే బాధకి ఇప్పుడు వచ్చినాము, అదే బాధ గురించే ఇప్పుడు ఇంతవరకు దాకా వెళ్తే వచ్చినాం అనుకో, బాధ అనిపిస్తుంది. ఇప్పుడు కేసీఆర్ పాలన కావాలి మర్రా. కేసీఆర్ గారి పాలన, రైతు బంధు, రైతు బీమా 5 లక్షలు వచ్చేటి, అప్పుడు ఇప్పుడు 5 లక్షలు వస్తున్నాయా? 5 లక్షలు 5 రూపాయలు. కరెంట్ 24 గంటలు కరెంట్ ఇచ్చిండు. ఇప్పుడు 5 గంటలకు 4:30 పోతే మర్ర ఏమైందంటే ఇప్పుడు 12 అయిన దాకా కరెంట్ రాకొచ్చింది. సో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటుండు, మరి అది అవుతుంది అంటావా? ధైర్యం ఉన్నంత మాటకి అవుతుంది. మొత్తం కేసీఆర్ ని లేకుండా చేస్తానని వస్తే ఇదంతా ఎందుకు ఆ స్టోరీ, వీళ్ళంతా ఎందుకు గురించి ఆ స్టోరీ పని లేక. ఇంకో 10 ఏళ్ళు మరి రేవంత్ రెడ్డి ఉంటాడు కదా మరి? ఏముంటాడు, ఇంకొంటాడు. మేము గజ్వేల్ నుంచి వస్తున్నాం అన్న. మా గజ్వేల్ కాన్స్టిట్యున్సీ 1 నెంబర్ ఉండే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ప్రజెంట్ ఏ దందా లేదు, ఏది లేదు, రియల్ ఎస్టేట్ లేదు, రాజకీయం లేదు. ఇంత ఇల్లు కట్టుకోవడానికి అప్పు కూడా పోతలేదు. ఇంత పెళ్లి చేద్దాం ఏదైనా అమ్ముకోవాలంటే కూడా దానికి కూడా ధర లేకుండా అయింది. కేసీఆర్ సార్ వస్తేనే మేము మళ్ళీ డెవలప్ అయ్యేటట్టు మాకు కనిపిస్తుంది. కాబట్టి ఆయన అభిమానం పెట్టుకొని మేము వచ్చినాం. గత 10 ఏళ్ళు కేసీఆర్ పాలించాడు కదా, నంబర్ 1 చేసిండు మా గజ్వేల్కి, నంబర్ 1 చాలా మంచిగా చేసిండు. మళ్ళీ కూడా వస్తాడు, మళ్ళీ కూడా మాకు చేస్తాడు, నాకు నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా మా సార్ వస్తాడు. కేసీఆర్ గారు ఒకటి ఇస్తే నేను 2 ఇస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తాడు. అది మొత్తం దొంగ మాటలే ఉన్నాయి. ఖాళీ దరఖాస్త్ మొత్తం ఎక్దిన్ బర్ఖాస్, మొత్తం దరఖాస్తులే ఉన్నాయి. ఒక రోజు మొత్తం బర్ఖాస్తే అయిపోతుంది. మళ్ళా 20-30 సంవత్సరాలుగా మళ్ళా కనిపించాడు. పక్క కేసీఆర్ సారే, మా డానే, మా తాతనే, మా కేసీఆర్ తాతనే. ఇంకా 10 ఏళ్ళు కూడా మేము అధికారంలో ఉంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి బాజాప్తా 20 సంవత్సరాల దాకా మేమే ఇదే జెండా, గులాబీ జెండా ఎగురుడే. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా తెలంగాణలో అని చెప్పేసి చెప్తా ఉన్నాడు కదా, దీనికి ఏం చెప్తారు? అంత సినిమా లేదు, ఆయనతోనే కాదు. తాతకి ఇంకా కరెక్ట్ చూడలే. ఖాళీ తాతకు ఖాళీ మా కేసీఆర్ తాత ఖాళీ ఫోటోల మీద చూసిండు. రియల్ లోపల ఉన్న కేసీఆర్ చూడలే. ఇంకా అది చూసినో తెలుస్తుంది రేవంత్ అన్న. అది కూడా చెప్తున్నా, ఇలా చూడు మను, చూడు మను కేసీఆర్ తాత ఇవాళ ఏమంటాడు, ఇవాళ జనాలు కథలు ఎందుకు వస్తున్నారు అవంతా జనాలకు ఎరికే. అది గజ్వేల్ గడ్డ నుంచి మేము వచ్చినాం. ఇలా వరంగల్ గడ్డ కదిలిచి పోతాడు మా తాత కేసీఆర్ తాత. అభిమానం ప్రతి క్షణం నిద్రలో కూడా కోరుకుంటున్నాం, తాత నువ్వు ఎప్పుడు వస్తావు అంటున్నాం మేము. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని ఓర్వలేక ఇలాంటి భారీ బహిరంగ సభలు పెడుతుండే కేసీఆర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అది అన్ని దొంగ మాటలే, అంత వేస్ట్ మాటలే. ఖాళీ మందికి అది ఇస్తా ఇది ఇస్తా, ఆ దరఖాస్తు ఈ దరఖాస్తు, మొత్తం దరఖాస్తుల పంటే తిరుగుతున్నారు జనాలు. కానీ వాళ్ళకి ఎవరికైనా ఏదైనా చందిందా, ఏదైనా అందిందా మీరు అడుగుర్రి. మీరు జనాలు ఇక్కడ చాలా మంది పోతున్నారు కదా, మీరు ఎవరికైనా అన్నుర్రి, అడగండి మీరు. మరి ఎవరికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా అందిందా, ఏదైనా అందిందా? ఏది అందది.
మీరు ఆ దరఖాస్తు పెట్టుకోరు ఈ దరఖాస్తు పెట్టుకోరు మీరు ఆఫీస్లో పోండి జిరాక్స్ సెంటర్లో పోండి తిరుగుడే తప్ప ఇంకా వేరే ఏ పనులు అయ్యేది లేదు. అది ఈ ఎంటిగా మనం పని కూడా కాదు. మా కేసీఆర్ సార్ పడిన బంగ్లాలకు ఖాళీ కలర్ కూడా పోయలేడు ఈ రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ సభ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో కొత్త జోష్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అవకాశం ఆల్రెడీ ఉన్నది లోపల. కేసీఆర్ సార్ ఎప్పుడైతే సపోర్ట్ చేస్తాడని ఊకొని ఉన్నారు, ఇవాళ అందరు లేచి వస్తూ చూడు జనాలు. నువ్వు ఈ కళ్ళు ఏడు దాకా పోతున్నాయి నీ రోజు దాకా చూడు. 100% బీఆర్ఎస్ फिर आ रहा रूलिंग में आ रहा हमारा खेल आ रहा जय तेलंगाना जय केसीआर जय केसीआर. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? అమనగుర్తి ఆమనగుర్తి. ఎందుకోసం వచ్చారు ఇక్కడికి? మీటింగ్. ఏం మీటింగ్? కేసీఆర్ మీటింగ్. కేసీఆర్ మీటింగ్. కేటాయింపు. అంటే ఎందుకోసం వచ్చినావు ఇక్కడికి? కేసీఆర్ తో కలిసి మాట్లాడదామని వచ్చినావా లేదంటే కేసీఆర్ మాట్లాడితే తిందామని వచ్చినావు? మాట్లాడతాం వస్తాం మనంటాం. ఎవరో 10 మంది మారుతారు పోయి శాతనాలు, నేను పోయి మారుతున్నా గడ గట్లా. మాకు చేసే పని మంచి చేస్తా కేసీఆర్ మంచి చేసినా దండం పెడతాం. ఏమంతలేదు వచ్చి మాకు ఏం చేసిండు ఏం చెప్తలేడు. అన్ని చేస్తున్నాడు వేరే మాకు ఈయన మంచి చేసిండు పాపం. మేము ముసలా వాళ్ళకు 2000 ఉన్న పెన్షన్ 4000 చేసిండట, నువ్వేమో ఏం చెప్తాడు? 4000 ఎక్కడ వేసిండు? ఇచ్చిండ మాకు 4000 ఇవరకు లేకనే పాయే. అత్తే అత్తే అంటే అత్తలేవాయ్. మహిళలకు మంచిగా 2500 ఇస్తున్నట. అప్పుడు ఎన్నో చెప్పిండు 2500 మీ మహిళలకు అత్తే అన్నాడు, 68 2500 అత్తే అన్నాడు, ఈ ముసలోళ్ళకు 4000 అత్తే అన్నాడు. అన్ని పైసలు ఏవి లేవు. ఇక ఈ కురంగులకు 6000 అత్తే అన్నారు. ఆడబిడ్డ పెళ్లి చేస్తే తులం బంగారం అన్నాడు, 1,00,000 రూపాయలు అన్నాడు ఇస్తున్నా. బంగారం అన్ని పోయినాయి. నేనే లాస్ అయినా బాధ్యత కట్టుకొస్తానంటాడు మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి. అంటే కేసీఆర్ అప్పులు చేసి పెడితే నేను కట్టుకొస్తాను అంటున్నాను. మరి ఎట్లా అంటాడు? ఇప్పుడు ఎట్లా మరి? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మంచిగా ఉందా? కేసీఆర్ ఉన్నప్పుడు మంచుకున్నాం పాప. అందుకే వచ్చినా అయ్యాలా? అందుకే వచ్చినాం. ఆయన పింఛన్ చేసిండు ముసలోళ్ళకు. లేకపోతే కొడుకు తత్తురు, ఈ కోడాలు పెట్టపోరు, కొడుకులు పెట్టపోరు. 2000 వస్తే అట్నే బతుకుతారు వాళ్ళు అటు ఇటు. మరి కేసీఆర్ అనవాళ్ళు లేకుండా చేస్తా అంటుండు కదా రేవంత్ రెడ్డి. మరి లేకుండా చేస్తారట్లా ఎందుకు? ఎందుకంటే కేసీఆర్ ఏం చేసిండు ఏం చేయలేదు అని అంటున్నారు. ఏం చేయాలి పాపం, ఆయన చేసిండబ్బా. ఈయన వచ్చిన కంచెలు అన్ని అప్పులు తెంపుతాను, అప్పులు తెంపుతాను అంటే అప్పులు తెంపులేదు. ఆయన అప్పులు అంటే ఈయన తెంపుకొస్తానట. మళ్ళీ 10 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి అధికారంలో ఉంటాడట. మరి ఏం చెప్తావు? ఏం చెప్తారు? ఈ పబ్లిక్ దగ్గర నాకు దాని దగ్గర ఏమన్నా సార్ 10 పబ్లిక్ ఎట్టు చెప్తారు? ఏంటిది ఓటా? ఇక నా బుద్ధి పుట్టింది ఏదో వేసుకొస్తా. నాకు ఛాయ్ చేసిన వాళ్ళకి వేసుకొస్తా. మా ముసలానికి అయితే 2000 వస్తాయి. 2000 ఎత్తా అన్నాక ఓటేసాడు. 4000 ఇస్తలేడుగా. మరి 4000 ఇస్తలేడు. ఇస్తానన్నాడు. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడ నుండి వచ్చారు? మేము హుస్నాబాద్ నియోజకవర్గం అక్కనపేట మండలం చాపగంతండ నుండి వచ్చినాం. అంటే ఎందుకోసం వచ్చారు ఇక్కడికి? కేసీఆర్ సభకు వచ్చినాం సార్. అంటే కేసీఆర్ మీద అభిమానంతో వచ్చారు. అభిమానంతోనే వచ్చినాం. అంటే ఏం చేసిండు కేసీఆర్ మీకు? మాకు రైతు రుణమాఫీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అవి లబ్ధి పొందినాం సార్ మేము. కాబట్టి కంపల్సరీ మీరు ఈ 16 నెలల పాలన చూస్తున్నారు. గతంలో కేసీఆర్ గారు 10 ఏళ్ళ పాలన చూసారు. ఏది మంచిగా అనిపిస్తుంది? మా కేసీఆర్ పాలన మంచిగా అనిపించింది. సూపర్ మంచిగా చేసిండా? ఏం చేసిండు మరి 10 ఏళ్ళలో? ఇప్పుడు భూమి అనేది ఎవరికి తెలియదు. ధరణి ద్వారా భూములు పట్టాలైనాయి. రైతు రుణమాఫీ అయింది. తర్వాత సాదా బైనామాను 6 తెచ్చి భూమిని క్రమబద్ధీకరించిండు. కాబట్టి మాకు 100% కేసీఆర్ గారే. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తాను తెలంగాణలో అని చెప్తా ఉన్నాడు. మరి దీనికి ఏం చెప్తా ఉన్నాను? అది సాధ్యం కాదు. రేవంత్ రెడ్డి సార్ సాధ్యం కాదు. అది కాదు. ఎందుకు కాదు? కాదు, ఆయన చేసిన పనులు చేయలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారని ఎవరన్నా అనుకున్నారా? అట్లనే ఇది కూడా అవుతుండే ఏం చెప్తారు? ఇది కాదు 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 ఇది వేరు అది. మరి ఇంకా 10 ఏళ్ళు కూడా నేను సీఎంగానే ఉంటా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కదా. దీనికి ఏం చెప్తారు? కంపల్సరీ వచ్చేసారి బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. కంపల్సరీ సీఎం కేసీఆర్ గారే. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పాలన సరిగా లేదని చెప్పేసే కదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. మరి లేదు 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 తెలియక, జనాలకు తెలియక, అర్థం కాక ఒకసారి మార్పిడి చేద్దామన్న ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం. మార్పు జరిగిందా తెలంగాణలో? ఏది మార్పు ఏం రాలే. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ వస్తేనే మార్పు. అప్పటిదాకా మార్పు అంతే. హలో బ్రదర్, చెప్పండి బ్రదర్. ఎక్కడ నుండి వచ్చారు? బిందర్పల్లి. ఎందుకోసం వచ్చారు ఇక్కడ? సార్ని చూడడానికి, సార్ మాట్లాడేది వినడానికి, తెలంగాణకు ఎలా ఉంది ఏందని సార్ నిర్దేశం చేస్తారు కదా, అది వినడానికే వచ్చాను. సో మీరు ఈ 16 నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నారు. గతంలో కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలన చూసారు. మరి ఏది మంచిగా ఉంది బ్రదర్? 10 ఏళ్ళ పాలనకు దీనికి మాణిక్యానికి మట్టికున్నంత తేడా ఉంది, ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. అది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా. ఆ ప్రభుత్వంలో అన్ని టైంకి వచ్చేటి, ఈ ప్రభుత్వంలో ఏది టైంకి వస్తలేదు. అప్పుడు ఉన్నది ఇప్పుడు ఏం లేవు.
అంటే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కదా, మరి నువ్వేమో అసలు ఏం జరగట్లేదు ఏం అందుతలేవు అని చెప్పేసి నువ్వు అంటా ఉన్నావు. ఏ విధంగా చూడొచ్చు దీన్ని? ఏం జరుగుతలేవు. రైతు బంధు టైంకి వస్తలేదు, కరెంట్ ఉంటలేదు, నీళ్లు ఉంటలేవు, పెన్షన్లు పెంచుతా అన్నాడు పెంచలే, పాత పెన్షన్సే ఇస్తాడు. ఇంకేం చేసిండు? కళ్యాణ లక్ష్మికి బంగారం ఇస్తా అన్నాడు, తులం బంగారం ఇవ్వలేదు. కేసీఆర్ ఒకటి ఇస్తే నేను 2 ఇస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు. దీనికి ఏం చెప్తారు మరి? 2 కాదు, 1 కూడా ఇస్తలేడు. ఆయన 1 ఇస్తే ఆయన 0 ఇస్తాడు, ఏమి ఇస్తలేడు. మరి ఈ సభ ద్వారా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం అనేది నెలకొంటుందని చెప్పుకోవచ్చా మరి తర్వాత రోజుల్లో? 100% నెలకొంటుంది. ఇంకో 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తుంది. మాలాంటి సామాన్యులకు మంచి జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. మరి దీనికి ఏం చెప్తావు? ఒకటి ఉంది, కేసీఆర్ గారు ఒకటైతుంది. ప్రతి ఒక్క ఊరిలో ఆంజనేయుని విగ్రహం లేని ఊరు ఉండదు, కేసీఆర్ మంచి చేయని ఇల్లు ఉండదు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక రకంగా ఏదో ఒక దాంట్లో మంచి జరిగింది కేసీఆర్ గారిది. ప్రతి ఒక్కరి ఇంట్లో రైతు బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, ప్రతి ఒక్కటి. అప్పుడు మన ఇంట్లో నేను చిన్నతనంలో నేను ఉన్నప్పుడు కరెంటే ఉండకపోయేది. అలాంటిది కిరణ్ కుమార్ రెడ్డి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నాడంటే, మీరు గొడ అసెంబ్లీలు అడిగితే ఏడుస్తా అంటే మీరు వైర్ల మీద బట్టలు ఎండబెట్టుకోవాలన్నాడు, కరెంటే ఉండదు అన్నాడు. అలాంటిది ఆయన వచ్చిన 6 నెలలనే కరెంటు పోతే అది అద్భుతం, ఉంటే అద్భుతం కాదు, ఇప్పుడు ఉంటే అద్భుతం. అలాంటి పరిస్థితి. ఓడిపోయింది మరి కేసీఆర్ ఇంత మంచి చేస్తే? ఎందుకు ఓడిపోయిందంటే ప్రజలను మభ్యపెట్టిళ్ళు, 1కి 2 చేస్తా అని 400 చిల్లర సంథింగ్ హామీలు ఇచ్చిళ్ళు. ఆ హామీలు చేయబట్టి మా దాంట్లో కూడా ఇప్పుడు ఉన్న నాయకులు కూడా 2కు 3 సార్లు గెలవడం, వాళ్ళందరూ ఓడిపోయి ఉండడం, ఒక్కసారి అవకాశం ఇవ్వమనడం, ఇలాంటివి చెప్పడం వల్ల అదైనా కానీ ప్రజలు ఏమనుకున్నారంటే మా ఎమ్మెల్యే ఓడిపోతారు అనుకున్నారు కానీ సీఎం ఓడిపోతారు అయితే అనుకోలేదు. మరి వచ్చే 10 ఏళ్లలో కూడా నేనే సీఎంగా ఉంటానని చెప్పేసి రేవంత్ రెడ్డి బాజాబ్తా చెప్తా ఉన్నాడు. ఏ ధైర్యంతో చెప్తా ఉన్నాడు మరి? ఆయన అలా అనుకుంటాను, అనుకోవడంలో తప్పులేదు. రేవంత్ రెడ్డి గారు అనుకుంటారు. కాకపోతే ఇంకో 3.5 సంవత్సరాల మళ్ళీ భారత రాష్ట్ర సమితి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఓర్వలేకే కేసీఆర్ గారు ఇలాంటి భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారని చెప్పేసి కొంతమంది నాయకులు అంటా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? ఓర్వలేక కాదు, 25 years కంప్లీట్ అయింది. దానివల్ల మేము చేయడం వల్ల సెలబ్రేషన్ చేసుకుంటారు. దానికి దీనికి ఇలాంటి సంబంధం లేదు.